ఈరోజే ఎంతో శక్తివంతమైన చవితి. కర్కాటక రాశి వారికి జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీరికి ఏంటంటే ఇప్పుడు అద్భుత మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఈ సమయంలో వీరికి విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది. మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పవచ్చు. దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అదృష్టమే కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. అసలు ఈరోజు ఎంతో శక్తివంతమైన చవితి నాడు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. కర్కాటక రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగా కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి జాతకులకి ఏంటి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయి అనుకున్న పనులన్నీ కూడా వీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అలానే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే ముఖ్యంగా గతంలో బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే ఉన్న వ్యాపారాల పరంగా మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే వారు మారిపోయాను మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలను లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి జాతకులకి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమహాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఉన్న అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము. ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. కానీ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. ఇక ఈ కర్కాటక రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. కర్కాటక రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. మీరు
గతంలో ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టానికి మీకు విముక్తి లభిస్తుందనే చెప్పాలి. ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది. ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ బంధువులతో కానీ, మీ స్నేహితులతో కానీ, లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు అదృష్టం అనేది చూస్తారనే చెప్పవచ్చు. ఈ రాశివారికి ఏంటంటే ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశివారు కూడా ఎప్పుడు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. ఎద్దు ఎంతైతే కష్టపడుతుందో వీరు కూడా అంతే కష్టపడుతూ ఉంటారని చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశివారిని అందరూ ఒకే స్థాయిలోనే చూస్తారు. ఈ వీరు కూడా ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ కర్కాటక రాశివారు ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు. మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. కర్కాటక రాశికి చెందినవారు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదములు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేకపిది అనబడి జలచరము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడినది. కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో 4వ రాశి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే మంచి పనులు చేయాలనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వల్ల వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. కర్కాటకం అనగా ఎండ్రకాయ. ఇది నీళ్ళల్లో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్ళల్లో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం వీరికి అలజడి కలిగిన నీటి లోపలికి వెళ్ళిపోతుంది. చూడడానికి ఎండ్రకాయల ఆకారము చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశివారు గొడవలు కోట్లాట్లు అంటే అస్సలు ఇష్టపడరు. ఇంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు. కర్కాటక రాశివారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనూ చూస్తారు. ఈ రాశివారు అందరిచే గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక నమ్మకాలు, మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతటదే వీరి వద్దకు చేకూరుతుంది. వీరు కొంతవరకు కూడా భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహం, ఆశ, సంతోషం వెల్లవిరుస్తుంది. మరి కొంతకాలం విషాదం వెల్లవిరుస్తుంది. ఓకే అండి, చూసారు కదా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.